క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుని యొక్క గద్దింపు లేదంటే శిక్షింపు లేదా ఖండింపు మన మేలుకేనా అనే అంశము మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఈ అంశాన్ని నేర్చుకునే ముందు దేవునికి లేదా దేవుని సహాయాన్ని మనం అడుగుదామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, మహిమగల రాజా, మీకు స్తోత్రం వేలాది వందనాలు ప్రభా. దేవా, నేను పాపిని ప్రభా. అయినప్పటికీ కూడా ఈ దినం వరకు, ఈ సమయం వరకు నన్ను సజీవంగా ఉంచినందుకే వేలాది వందనాలు ప్రభా. అర్హత లేని నన్ను, అయోగ్యుడిని అయినప్పటికీ కూడా నీ పరిశుద్ధమైనటువంటి రక్తంలో ప్రభా నన్ను కడిగి శుద్ధీకరించి నీ యొక్క బిడ్డగా నన్ను అంగీకరించినందుకే వందనాలు ప్రభు. అలాగే నాయన, మీ యొక్క మాటలు నేర్చుకుంటున్నాను. నేను కావలసిన జ్ఞానమును, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును నాకు అనుగ్రహించండి. ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు పేరిట ప్రార్థనను సమర్పిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. భూమి మీద తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం ఆలోచిస్తారు తెలుసండి? నా పిల్లవాడిని గద్దించకపోతే, శిక్షించకపోతే తప్పు త్రోవలో వెళ్ళిపోయే అవకాశం ఉంది, చెడు మార్గాలలో వెళ్ళిపోయే అవకాశం ఉంది అని తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో తండ్రులు ఏం చేస్తారు? ముందు చూపుతో పిల్లల్ని తప్పు చేస్తే ఖండిస్తారు, బుద్ధి చెప్తారు. మరి ఏ అధికారంతో తండ్రులు పిల్లల్ని శిక్షిస్తారంటే, వారిని 9 మాసాలు మోసి కని పెంచి పెద్దవారు చేశారు కాబట్టి, మీరు నా పిల్లలు కాబట్టి మీరు నా మాటలు వినాలి, తప్పు చేస్తే గద్దించే అధికారం మాకు ఉంది కాబట్టి అనే అధికారంతో పిల్లల్ని గద్దిస్తారు, బుద్ధి చెప్తారు కదండి. ఏ తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని ఎవరూ అనుకోరండి. ఎవరైనా అనుకుంటారండి? నా పిల్లలు చెడిపోవాలి, నాశనమైపోవాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కదా. మనకి దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా హెబ్రీ సంఘానికి రాస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో పంచుకున్న కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుందామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుంటిరి కదండి. వారికి అధికారం ఉంది కాబట్టి మనల్ని, పిల్లలైనటువంటి వారిని శిక్షించేటువంటి అధికారం తండ్రులకు ఉంటుందండి. ఒకవేళ శిక్షించకపోతే నాశనం అయిపోతాడు కాబట్టి కదండి. బాల్యం నందే పిల్లడికి సరైనటువంటి విషయాలు, దేవునిలో పిల్లల్ని పెంచాలని మనకి వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఒక సామెత ఉందండి, మొక్కై వంగనిది మ్రానే వంగునా అని. పిల్లల్ని సరైన రీతిలో పెంచకపోతే
మొక్క పట్ల మనిషి ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటాడో పిల్లల విషయంలో కూడా అదే ఆలోచన కలిగి ఉంటాడండి. ఒకవేళ పిల్లల్ని ఖండించకపోతే, బుద్ధి చెప్పకపోతే తల్లిదండ్రులకు తెలియకుండా పెద్ద తప్పు చేసి జైలు పాలైపోతే నా పిల్లవాడి జీవితం నాశనం అయిపోద్దనే ఉద్దేశంతో పిల్లవాడిని ఖండిస్తారు, బుద్ధి చెప్తారు కదండి. ఇది భూమి మీద తల్లిదండ్రులుగా వారికి ఉన్నటువంటి ముందు చూపు, లేదంటే వారికి ఉన్నటువంటి ఆశ కదండి. మరి స్నేహితులుగా కొంతమంది ఎలా ఉంటారు, ఎలాంటి వారు ఉంటారో ఆ విషయాన్ని కూడా మనం చూద్దామండి. సామెతలు, సొలొమోను రాసిన సామెత 27వ అధ్యాయము 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యును, పగవాడు ముద్దులు పెట్టి మన నాశనాన్ని కోరుకుంటాడు. మన మేలు కోరేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడట? మనం తప్పు చేస్తే తప్పు అని తప్పును సమర్థిస్తాడు. ఒకవేళ మనం తప్పు పని చేస్తే దాన్ని ఇది తప్పు అని, రైట్ చేస్తే ఇది కరెక్టే అని చెప్తాడు. ఒకవేళ మన నాశనం కోరుకునేవాడైతే ఏం చేస్తాడంటే, తప్పు చేసినా నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కరెక్ట్గానే చేసావని సమర్థిస్తూ మనల్ని నాశనానికి నడిపిస్తుంటాడు. ఈ స్నేహితుల గురించి మనం తెలుసుకున్నాం. భూమి మీద ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల విషయంలో కూడా భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ఎలా అయితే అధికారం ఉంటుందో, తన కుటుంబం ఎక్కడ నాశనం అయిపోద్దు అని చెప్పి భర్త ఏం చేస్తుంటాడు అంటే భార్య పట్ల, పిల్లల పట్ల ఆలోచన కలిగి నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య చెడిపోకూడదనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఏం చేస్తాడంటే భార్యకి, పిల్లలకి గద్దిస్తుంటాడు, ఖండిస్తుంటాడు కదా. మరి మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనం లోబడి ఉండాలి కదా. మరి ఎంతగా ఆలోచన కలిగి ఉంటాడు ఒకసారి చూద్దామా. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చివరి మాట. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మనం ఎందుకు లోబడి ఉండాలి? మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనం ఎందుకు లోబడి ఉండాలంటే, శరీరానికి ఆత్మ లేకపోతే శవము అంటారు. కాబట్టి శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమైనదో మన దానిని అంటే ఆత్మలను కాల్చున్నటువంటి తండ్రి కూడా మనకి గొప్పవాడు. కాబట్టి మనం అతనికి మనము లోబడి ఉండాలండి. ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును అని మాట మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మ లేకపోతే శరీరం లేదు. కాబట్టి దానిని సృజించినటువంటి దేవునికి మనము లోబడి ఉండాలి. అయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని కూడా పరిశీలిద్దామండి. నా కుమారుడా, అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను చేయు శిక్ష కానీ ఖండింపు కానీ తృణీకరించవద్దు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుగు చెందవద్దు, ఇరిటేట్ అవ్వవద్దు. దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించి, దేవుడు ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నాడో,
లేదంటే ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని దండించును. ఏ కుమారుడినైతే స్వీకరించాలి అనుకుంటాడో దేవుడు వారిని దండిస్తుంటాడు, గద్దిస్తుంటాడు, బుద్ధి చెప్తుంటాడు. అలాగని మనము దేవుని పిల్లలమైనటువంటి మనము విసుగు చెందకూడదు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. యోబు 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. దేవునిచే గద్దింపబడు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి దేవుని శిక్షను తృణీకరింపకము. ఏ మనుష్యుడైతే దేవుని చేత గద్దింపబడతాడో, శిక్షింపబడతాడో వాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం గద్దింపబడినా లేదా శిక్షింపబడినా ఖండింపబడినా కూడా మనము సావాసానికో దేవుని వాక్యమునకో దూరం అవ్వకుండా ఇది నా మేలుకే అని మనము గ్రహించుకొని బ్రతకాలి అని మనకి ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు నేను మీరు మనము ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. దేవుడు ఎవరినైతే ప్రేమించుచున్నాడో వారిని ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. కాబట్టి ఇది నా మేలుకే, నా మంచికే అని మనం మంచి మనస్సుతో దేవుని వైపుకు తిరగాలని, దేవునిలో ఉండాలని, దేవునిలో జీవించాలని ఈ చిన్న సందేశం అండి. కాబట్టి భూమి మీద తల్లిదండ్రులు ఎలాగైతే కుమారుల విషయంలో అధికారం కలిగి శిక్షిస్తారో, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన పట్ల శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కాబట్టి అలాగని మనం సావాసానికి, దేవుని మాటలకు, వాక్యమునకు దూరం అవ్వడము, దేవుని వాక్యమును మనం విడిచిపెట్టడము సరికాదు అని నా అభిప్రాయం. ఈ కొద్ది విషయాలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.